నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ఫుల్ స్టోరీ. బిజినెస్ చేయాలి, డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇలా చాలా మంది కోరుకుంటారు. అయితే అనుకున్నవన్నీ అందరికీ అవ్వవు కదా. ఏదైనా బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలంటే మాత్రం అందరికంటే కాస్త కొత్తగా ఆలోచన చేయాల్సిందే. అలా అయితేనే మనం పెట్టిన వ్యాపారంలో చాలా తొందరగా ఎదుగుతాం. అలా డిఫరెంట్గా ఆలోచించి వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉంటే చాలు, మన మైండ్లోకి ఐడియాలు అవే పుట్టుకొస్తాయని ఓ స్టార్టప్ నిరూపించింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు రీసైక్లింగ్ బిజినెస్లకు మంచి డిమాండ్ ఉంది. వాటి ద్వారా చాలా మంది కోట్లు సంపాదిస్తున్నారు. ఇక పాత ఇనుప సామాన్లు, కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు, సామాన్ల నుంచి కొత్త వస్తువులను తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఇలాంటి ఓ డిఫరెంట్ ఐడియాతోనే బిజినెస్ లో దూసుకుపోతున్నారు ఇద్దరు స్నేహితులు. వారే అంకిత్ అగర్వాల్, ప్రతీక్ కుమార్. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. అయితే వారు ఏం చేశారు, అన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అంటే, మకర సంక్రాంతి రోజున కాన్పూర్ కు చెందిన అంకిత్ అగర్వాల్ తన చెక్ రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగా నది ఒడ్డున కూర్చున్నాడు. ఇక శుభ్రంగా లేని నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయడంపై అతడి మిత్రుడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకువచ్చిన వాడిపోయిన పూలను నదిలో పోయడం చూసి అతని మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. అదే పూల్ స్టార్టప్. పూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాల్లో దేవుడికి అలంకరించి తీసేసిన పువ్వులను సేకరిస్తుంది. వాటి నుంచి ధూప్ స్టిక్స్, అగరబత్తీలు వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. వాస్తవానికి వాడిపోయిన పూలను వ్యర్థాలుగా చేయడం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా 100 కోట్ల విలువైన కంపెనీని నిర్మించారు. ఈ స్టార్టప్ కాన్పూర్, తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజు దాదాపు 3.5 టన్నుల పూలను సేకరిస్తుంది. తొలుత వీరి వ్యాపారం 2 కేజీల పూలు 72,000 పెట్టుబడితో ప్రారంభమైంది. మిత్రులైన అపూర్వ, అంకిత తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్లి వినియోగించిన పూలను పారేయకుండా తమకు ఇవ్వమని ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుని కోసం వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పడంతో ఒప్పుకున్నారు. తొలుత పూలను సేకరించి కర్మాగారానికి తీసుకువెళ్లి వాటిలోని తేమను తొలగించే ప్రక్రియను చేపడతారు. యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. ఆ తర్వాత పిండిగా మార్చిన పూలను అగరబత్తీల తయారీకి వినియోగిస్తారు. ఇక పూల్ ప్రారంభంలో సోషల్ ఆల్ఫా, డిఆర్కే ఫౌండేషన్, ఐఐటి కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి 3.38 కోట్లను సేకరించింది. కరోనా లాక్డౌన్ అయిన 2.5 నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు, కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి. ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం 4 నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి. అలా అనేక కష్టాలను అధిగమించి 2018లో వెబ్సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు. అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం విలువ 100 కోట్లకు పైగా చేరుకుంది. తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.